ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కార్తీక మాసం చివరి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా వినవలసిన కథ అయిన పోలీస్ వర్గం కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. భగవంతుని దృష్టిలో మానవులంతా ఒకటే. పేద ధనిక ఆడ మొగ అనే ఆంతర్యం ఆ భగవంతుడు ఎప్పుడూ చూడడు. నిర్మలమైన మనస్సుతో తనను ఆరాధించే భక్తులను ఆ భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. నిర్మలమైన మనస్సుతో చేసే పూజ ఆ భగవంతునికి ఎంతో ప్రీతి. అనవసరమైన ఆడంబరాలు ఆయన్ని సంతోషపెట్టలేవు. ఎంతో వైభవంగా ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి పూజలు చేసినను మనసులో కల్మషం ఉంటే ఆయన ఆ పూజలో ఫలాన్ని ఇవ్వడు. భక్తితో పెట్టే చిన్న దీపాన్నైనా నిండు మనస్సుతో స్వీకరించి ఆ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. పోలీస్ వర్గానికి వెళ్లిన ఇతివృత్తమే ఇందుకు నిదర్శనం. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున కార్తీక మాసం నెల రోజులు పూజ చేయడం వీలు కాని వారు పాడ్యమి దీపాలను వదిలిన అనంతరం ఈరోజు తప్పక వినవలసిన పోలీస్ వర్గం కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కృష్ణా తీర ప్రాంతాన చాలా కాలం క్రితం బాదర అనే గ్రామం ఉండేది. దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్న కుటుంబకులే. వారితో పాటు చాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది. ఇంటి యజమాని పోతనకి 5 కొడుకులు. వారందరికీ వివాహాలు అయ్యాయి. ఇంట్లోని వారంతా కలిసిమెలిసి ఉమ్మడిగానే జీవించేవారు. వారందరిలోనూ చిన్న కోడలు పేరు పోలి. ఆమెకు చిన్ననాటి నుంచే దైవం మీద అపారమైన భక్తి, పూజలు వ్రతాలంటే విశేషమైన ఆసక్తి. కానీ ఆమె అత్తగారు మాలికి ఈమె భక్తి అంటే గిట్టేది కాదు. తాను చేసేదే దైవ పూజ అని, వేరెవరు చేసినా కాదని అనుకునే మనస్తత్వం కలది మాలి. దాంతో పూజలు ఆచారాలు పాటించాలంటే తనకు మించిన వారు వేరెవరూ లేరనేదే ఆమె అహంభావం. ఈ విషయాన్ని మిగిలిన కోడళ్లంతా గ్రహించారు. దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంత అంటూ వంత పాడేవారు. దాంతో ఆమె చిన్న కోడల్ని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ 4 కోడళ్లతోనే కలుపుగోలుగా ఉండేది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతను కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాడు. మామగారు కూడా అంతే. దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం. పూజలు వ్రతాల విషయంలో కూడా మాలి తన మాటనే నెగ్గించుకునేందుకు పోలిని విడిచిపెట్టి మిగిలిన కోడళ్ళనే కలుపుకునేది. అలాగే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని ఇంట్లో వదిలి మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్ళేది. అక్కడ వీరందరితో కలిసి నదీ స్నానం చేసి అరటి డొప్పల్లో దీపాలను వెలిగించుకు వచ్చేది. ఈలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంట్లో ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ నదికి వచ్చేది అత్తగారు. ప్రతి దైవ సంబంధిత విషయంలోనూ ఈ విధంగానే జరిగేది. మనసుంటే మార్గం ఉంటుందన్న మాదిరి మనసులో దైవాన్ని నమ్ముకోవాలే కానీ అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు. ఇందుకు పోలి నిస్వార్థ భక్తే తార్కాణం. అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా ఎంత పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నా అదేమి విచిత్రమో కానీ వీళ్ళంతా నదీ స్నానం ముగించుకుని వచ్చేసరికి ఇంట్లో చిన్న కోడలు పెట్టిన దీపం ప్రశాంతంగా వెలుగుతూ కనిపించేది. అయితే ఈ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది. అయితే ఆ కష్టాన్ని కష్టంగానే కాక ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్నే మనసులో స్మరించుకుంటూ పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని కోసుకొని దాంతో ఒత్తి చేసేది. ఆ ఒత్తికి కవ్వానికి అక్కడక్కడ అంటుకొని ఉన్న వెన్న రాసి దీపాన్ని వెలిగించేది. దీపం ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి. ఇలా నెల రోజులు గడిచాయి. ఈరోజే కార్తీక మాసం చివరి రోజు అమావాస్య. ఈ ఒక్కరోజు పరమాత్మ కృపాకటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది. ఈ చిన్న కోరికను నెరవేర్చు కార్తీక దామోదర అని మనసులో శ్రద్ధాభక్తులతో స్మరించుకుంది పోలి. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టేందుకు అత్తగారు మిగిలిన 4 కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది. వెళుతూ వెళుతూ
పోలికి ఇంటెడు చాకిరిని అంటగట్టిపోయింది. నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగల్చకుండా పూర్తి చేయాలి, లేదా తగిన శిక్ష అనుభవిస్తావంటూ హెచ్చరించిపోయింది. అయినా దైవాన్నే నమ్మిన పోలి రోజువారీ పనులే కాక అత్తగారు తమకప్పగించిన ఇతర పనుల్ని కూడా భగవత్ కృపతో సునాయాసంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది. పోలిని దీపం పెట్టనీయకుండా నీచ బుద్ధితో అత్తగారిని అవాంతరాలు కల్పించినా వాటిని అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్ది వాసునికి ముచ్చట వేసింది. దాంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగా శరీరంతోనే స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడు వైకుంఠవాసి పరంధాముడు. సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడళ్ళు ఇంటికి చేరుకుంటున్నారు. పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం ఒకటి కిందికి వస్తుందా అన్నట్టు పోలి ఇంటి ముందుకొచ్చి నిలిచిందా దివ్యమైన దేవతా విమానం. తమ కోసమే ఆ విమానం వస్తుందని వారంతా అనుకుంటుంటే దేవతలంతా పోలిని అందులోకి సాదరంగా ఆహ్వానిస్తూ చేయందించి మరీ లోపల కూర్చోబెట్టుకున్నారు. అయితే అది తమ కోసమే వచ్చిందనుకొని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుంటూ పోలికాలు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైన ప్రయోజనం లేకపోయింది. విమానంలో పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని మీకు లేదంటూ దేవతలంతా వారిని కిందికి తోసివేయసాగారు. అంతేకాదు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నింటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం 9 రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధాభక్తికి పరంధాముడు ఎంతగానో పరవశించాడని, అందుకే ఆమెను తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అందులోని దేవతలు చెబుతూ విమానాన్ని పట్టుకు వేలాడుతున్న మాలి ఆమె కోడళ్ల చేతులను నరికివేశారు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సిందేమిటంటే అహంకారాన్ని వీడి నిష్కల్మషమైన మనసుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని, అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి. పోలి ఆ విషయాన్ని తెలుసుకుంది. అప్పటినుంచి మహిళామణులంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజాము అరటి డొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదలడం ఆచారంగా మొదలైంది. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈ ఒక్కరోజు కార్తీక మాసం నెలంతటికి ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కార్తీక పురాణం చెబుతుంది. వీలైతే ఈరోజు బ్రాహ్మణులకు ఉసిరి దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం చేస్తే మరీ మంచిది. ఈ కథ పూర్తిగా విన్న తర్వాత అక్షింతలు తలపై వేసుకొని ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తే ఎంతో మంచిది. ఈ కథ చదవలేని వారు విన్నా కానీ పూజ అనేది ఫలవంతమవుతుంది. ఆ కార్తీక దామోదరుని కరుణా కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.